హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు కేఎంబి కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా డే అయితే రోజు 1 కప్ ఆఫ్ టీతో అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం టీ తాగుదాం. ఆ టీ అయితే తాగకపోతే ఏదో మిస్ అయినట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్. నాకు మీలో ఎంతమందికి అయితే ఇలాగ ఉంటుంది కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే టీ తాగుదాం. రండి వ్లాగ్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసేసి, ఈ ఇండక్షన్ స్టవ్లో అయితే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆన్ చేయగానే మంచిగా ఒక సౌండ్ వస్తుంది. చిన్న సౌండ్, అది చాలా బాగా నచ్చింది నాకు ఈ ఇండక్షన్ స్టవ్లో. మీరు ఎంతమంది వీగాట్ ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత అయితే కొంచెం నాయిస్ వస్తుంది, కానీ నేను ఒక 3 years నుంచి వాడుతున్నాను ఫ్రెండ్స్. ఈ ఇండక్షన్ స్టవ్ చాలా బాగుంది, నాకైతే ఏ ప్రాబ్లం రాలేదు. మనం టెంపరేచర్ అనేది 2000 వరకు పెంచుకోవచ్చు. 2000 అయితే హై ఫ్లేమ్లో ఉన్నట్టు ఫ్రెండ్స్. ఒక మీడియం అయితే 700లో ఉన్నట్టు. మామూలుగా సిమ్లో పెట్టాలంటే 300లో పెట్టాలి ఫ్రెండ్స్. 300లో పెడితే సిమ్లో ఉన్నట్టు. 300లో అయితే సిమ్లో పెట్టేసి మనం ఎక్కడికైనా ఏ వర్క్ అయినా చేసేయచ్చు. మధ్యలో అయితే కూల్గా ఉండొచ్చు. 300లో పెట్టేస్తే స్లోగా టీ అయితే మంచిగా బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే 2 టైప్స్ టీ పౌడర్ అయితే వాడతాను ఫ్రెండ్స్. ఫస్ట్ టీ పౌడర్ వేసేసి, నెక్స్ట్ టీ పౌడర్ మీలో ఎంతమంది మీరు వాడుతున్నారు అనేది కమెంట్ చేయండి. ఈ టీ పౌడర్ అయితే కొంచెం టీ పౌడర్ వచ్చి ఫైన్గా పౌడర్ ఉండకుండా కొంచెం కోర్సుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఏంది టీ పౌడర్ అనేసి మీకు తెలిస్తే కమెంట్ చేయండి. మీరు తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే లో కాస్టే ఈ టీ పౌడర్, కోర్స్గా ఉండేది. చాలా స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. టీ బాయిల్ అయ్యేప్పుడే స్మెల్ సూపర్గా ఉంటుంది. తాగేప్పుడు కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఈ టీ పౌడర్. మీ పేరు చెప్తే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఆ పేరు కరెక్టా అని చెప్తాను. కొంతమంది కాదు, చాలామంది వచ్చి షుగర్ వాడకూడదు అని చెప్తున్నారు. నాకేంటో ఫ్రెండ్స్, షుగర్ వేస్తేనే టీ తాగినట్టు ఉంటుంది. మీలో ఎంతమందికి ఛాయ్లో షుగర్ వేస్తేనే టీ తాగినట్టు ఉంటుంది, లేకపోతే ఆ డేలో టీ తాగినా కానీ నాకు మిస్ అయినట్టే ఉంటుంది టీ. షుగర్ కానీ వేసి కానీ తాగకపోతే టీ. షుగర్ వేసి చక్కగా అయితే ఇండక్షన్ స్టవ్లో చాలా బాగా బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్ ఛాయ్ అనేది. చూడండి, నేను 500లో పెట్టాను. నేను కొంచెం ఎక్కించాను, కొంచెం కింద అయితే పడింది స్టవ్ పైన. ఈ ఇండక్షన్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత టక్కనే మనం తాగకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు. ఆ మధ్యలో అనేది చాలా హీట్గా అయితే ఉంటుంది. టీ ఉడికిన తర్వాత చక్కగా కలర్ చూసారు ఎంత చక్కగా వచ్చిందో మన ఛాయ్ అయితే. డైలీ మార్నింగ్ 1 కప్ ఆఫ్ ఛాయ్ ఫ్రెండ్స్. మీరు ఎంతమంది అయితే ఇలా తాగుతున్నారు అనేది కమెంట్ చేయండి. బిస్కెట్ అండ్ ఛాయ్. వీడియోస్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కేఎంబి ఛానల్. నెక్స్ట్ వచ్చేసి నేను లాస్ట్ వీక్ వచ్చి ఒకటి ఆర్డర్ పెట్టాం ఫ్రెండ్స్ మేమైతే. అది వచ్చి డిలే అయింది ఆర్డర్. నిన్న రావాల్సిన ఆర్డర్ వచ్చేసి ఈరోజు వచ్చింది. చాలా బాగా అయితే ప్యాకింగ్లో వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగా మంచి ప్యాకింగ్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. నాకైతే మంచిగా నచ్చింది. ఇది ఏంటంటే అగర్బత్తి స్టాండ్ ఫ్రెండ్స్. సాంబ్రాణి అండ్
అగరబత్తి స్టాండ్ నేను రివ్యూ చూసే కొన్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. స్టెయిన్లెస్ స్టీల్లో అయితే అగరబత్తి స్టాండ్ వచ్చింది. నాకు చాలా బాగా అనిపించింది. ప్యాకింగ్ అయితే లోపల కానీ ఒక ప్యాకింగ్ ఉంటే బాగుండు అని అనిపించింది. ఈ వుడ్ అయితే కొంచెం సాంబ్రాణి పెట్టుకునే వుడ్ వచ్చేసి నాకు ఇంకా కొంచెం ఆ బేస్ కార్నర్స్లో వచ్చి ఇంకా బాగా చేసి ఉంటే బాగుండు అని అనిపించింది. నేనైతే రిటర్న్ ఇద్దాము అనుకున్నాను కానీ తర్వాత వద్దనుకునేసాను. థ్యాంక్ యూ అని లోపల ఒక కార్డు ఉంది ఫ్రెండ్స్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. లాక్ మోడల్ వచ్చింది వుడ్ ఫ్రెండ్స్. ఇది వుడ్లో వచ్చింది సాంబ్రాణి పెట్టుకునేది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎంతమందికి సాంబ్రాణి పెట్టుకునేది నచ్చింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ లోపల వచ్చేసి ఆ ప్లేట్ సాంబ్రాణి పెట్టుకునే ప్లేట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మంచి గోల్డెన్ కలర్ ప్లేట్లో అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ అగరబత్తి స్టాండ్. పర్టికులర్గా నేను ఈ అగరబత్తి స్టాండ్ కోసమే ఆర్డర్ అనేది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 2 కాంబోలో వచ్చినందువల్ల నేను వచ్చి ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్. ఇది ఒక్కటి ఇద్దామనేది నా ఐడియా, కానీ 2 కాంబోలో వచ్చింది కాబట్టి నేను 2 కలిపి అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. మీరు ఇలా కలిపియండి. మంచి ఆఫర్ అయితే పోతుంది ఫ్లిప్కార్ట్లో. మీరు ఆర్డర్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ స్టెయిన్లెస్ స్టీల్ అగరబత్తి మీకు నచ్చి ఉంటే ఆర్డర్ పెట్టండి. చాలా బాగా నచ్చింది. అయితే చాలా స్ట్రాంగ్గా అయితే సెల్లో టేప్ అయితే చుట్టి ఉన్నారు ఫ్రెండ్స్. కొంచెం పట్టింది ఇదైతే ఓపెన్ చేసేదానికి. సిజర్ అయితే అంత షార్ప్ లేదు కాబట్టి కొంచెం పట్టింది. షార్ప్గా ఉండే సిజర్ అయితే ఇప్పటికి కట్ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూసే ఉంటారు నేను కట్ చేసేది. ఇది ఓవరాల్గా అగరబత్తి స్టాండ్ పైన అయితే పెట్టేది ఫ్రెండ్స్. అగరబత్తి స్మోక్ వచ్చేటప్పుడు అయితే మనకి చాలా బాగా అందంగా అయితే నాకైతే కనిపించింది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చి నాకు నచ్చిందే ఇదే ఫ్రెండ్స్. ఈ కింద బేస్ ఉంటుంది చూసారు, ఇది నాకు చాలా బాగా నచ్చింది. మీరు చూసే ఉంటారు. స్టెయిన్లెస్ స్టీల్ అగరబత్తి స్టాండ్ వచ్చి మనకి ఇలాగా ప్లేట్ లాగా వస్తుంది. ఇది వచ్చి అగరబత్తి వచ్చి పోతూ ఉంటే అంటే స్మోక్ వస్తూ ఉంటే కింద మధ్యలోనే ఎక్కడ చింతకుండా అయితే మధ్యలోనే పడుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఈ సాంబ్రాణి పర్టికులర్గా ఈ సాంబ్రాణి పెట్టేది. నెక్స్ట్ వచ్చేసి ఈ అగరబత్తి స్టాండ్ ఫ్రెండ్స్. ట్రై చేసి అయితే నాకు చెప్పండి ఎలాగుండదు అనేసి. మెయిన్ ఇప్పుడు మీకు అయితే అగరబత్తీస్ నేనైతే పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ స్మోక్ అనేది ఎలా వస్తుంది బయటికి. మెయిన్ కింద పెట్టేసి ప్లేస్ చేసేసి మనం ఫస్ట్ అయితే అగరబత్తీస్ ఇలా కింద ప్లేస్ చేసేసి ఒక్కొక్కటిగా అంటే ఒక్కొక్క హోల్లో ఒక్కొక్కటిగా పెట్టేసి, అంటే 2 పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక్కొక్క హోల్లో 2 కానీ పెట్టుకోవచ్చు. నేను ట్రై చేశాను, 2 పెట్టగలుగుతున్నాము. ఒక్కొక్కటిగా నెమ్మదిగా ప్లేస్ చేసేసి ఒక్కొక్క హోల్స్లో అయితే ప్లేస్ చేసేస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలాగే కానీ పెట్టుకోవచ్చు, కానీ ఆ పైన అలాగా హోల్స్ ఉండేది పెడితేనే మనకు వచ్చి చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. నేను ఒక హోల్ మిస్ చేసి పెట్టేశాను. తర్వాత మళ్ళీ దాన్ని లైన్గా స్టాండర్డ్గా పెట్టాను. మనం ఎక్కడైతే పెడతామో అక్కడ కరెక్ట్గా ప్లేస్ చేసేసి అగరబత్తీస్ బేస్ని ఫస్ట్ నెమ్మదిగా ప్లేస్ చేసేసి ఫస్ట్ దానిపైన ఉండే దాన్ని నెమ్మదిగా ఇలా పెట్టుకొని అన్నిటినీ చేర్చుకొని ఇలా పెట్టండి ఫ్రెండ్స్. నేను చూపించే విధంగా చాలా అందంగా ఉందో చూడండి. మీరు చూసినట్టయితే ఇది పెట్టంగానే ఆ హోల్స్ ఉండేది మధ్యలోనే వస్తుంది ఆ స్మోక్ అనేది. ఎలాగుండదు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ప్లేస్ కాలేదు, ఏంటి సెట్ అవ్వట్లేదు అని చూస్తూ ఉంటే టక్కని ఇలాగ పెట్టి ఫస్ట్ పైన ఆ ప్లేట్ వేయకుండా అయితే పెట్టి చూశాను ఫ్రెండ్స్. ఆ మధ్యలోని స్మోక్ అనేది చాలా చక్కగా వస్తూ ఉండింది. ఆ పైన ప్లేట్ పైన కానీ సాంబ్రాన్ని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ స్మోక్ చాలా అందంగా కనిపించింది. దూరం నుంచి కానీ కొంచెం దగ్గర నుంచి కానీ చాలా అందంగా కనిపించింది ఫ్రెండ్స్. ఎలాగుండదని
మీరు ట్రై చేసి చెప్పండి. పర్టికులర్గా నాకు ఈ అగరబత్తి స్టాండే చాలా బాగా నచ్చింది. ఇలాగే కానీ మనం సాంబ్రాన్ని చూపిస్తారు కదా ఫ్రెండ్స్, ఇల్లంతా, అలాగా ఈ అగరబత్తి కానీ మనం చూపించచ్చు. ఈ స్టెయిన్లెస్ స్టీల్ వచ్చినందువల్ల నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఆ స్మోక్ చూడండి ఎలా చక్కగా వస్తుంది అనేది. మీరు అక్కడ కానీ ఒక సాంబ్రాణి పెట్టుంటే నాకు చాలా బాగా నచ్చింది అది. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ అగరబత్తి స్టాండ్ ఎలాగ ఉండదు అని కమెంట్ చేయండి. మేము ఉండే దగ్గర అయితే క్లౌడీగా ఉండదు ఫ్రెండ్స్. ఒక మధ్యాహ్నం 2 o'clock అవుతుంది. మధ్యలో అయితే ఇలా క్లౌడీగా ఉండదు. మీరుండే దగ్గర ఆఫ్టర్నూన్ ఎలాగుంది అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగా టక్కని చీకటి అవుతుంది, టక్కని లైటింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. హీట్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. మే 1 రాకనే మనకి హీట్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆ హీట్ వేవ్ అనేది బాగా తెలుస్తుంది. మనం విండో దగ్గర వచ్చి చూస్తేనే హీట్ వేవ్ అనేది బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బాల్కనీలో వచ్చి చూసినా బాగా తెలుస్తుంది హీట్ వేవ్. ఎంత క్లౌడీగా ఉందని మీకు కనిపిస్తుంది చూడండి ఒకసారి. బాల్కనీలో వచ్చి చూస్తే ఎంత క్లౌడీగా ఉందో, ఎంత లైటింగ్ ఉండిందంటే ఇప్పుడు ఉన్నట్టుండి అలాగా అంత క్లౌడీగా చీకటిగా అయింది ఫ్రెండ్స్. సన్ అయితే క్లౌడ్స్ వెనకాల ఉండరు. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.